సో హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మందా తుఫాన్ అనేది మాకు నిన్న మధ్యాహ్నంతో అన్నమాట కూల్ అయింది. సో కోస్తా ఆంధ్రాలో ఎంత భయంకరంగా గాలి వీచి చెట్లు పడిపోయి, మీకు క్లిప్స్ కూడా నేను పెడతాను, లాస్ట్లో చూడండి. సో చాలా పంట పొలాలు. సో కోస్తా ఆంధ్ర అనగానే ఏంటంటే ఒక గ్రీన్గా చక్కగా పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. సో అలాంటిది చాలామంది కూడా వ్యవసాయదారులు ఏం చేస్తారంటే ఈ పొలాల మీద బ్రతికి ఉండే వాళ్ళే ఉంటారు ఎక్కువ అనమాట. కొబ్బరి తోటలు అవనివ్వండి, సో వరి పొలాలు అవనివ్వండి, సో అలాగే మామిడి తోటలు అవనివ్వండి. సో వీటి మీద చాలా వరకు జీవనాధారం ఉంటుంది అనమాట. సో మామిడి చెట్లు అలా అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, కొంచెం పెద్దగాలు వస్తేనే పడిపోతాయి. బట్ వరి చేను అనేవి నిజంగా అసలు మొత్తం నేలమట్టం అయిపోయినాయి అన్నమాట వాటర్ తోటి. అసలు ఇప్పుడు ఏంటంటే వరి చేలు అన్నీ కూడా చక్కగా ముగ్గే టైం అనమాట. అంటే వరి ఏదైతే ధాన్యం ఏదైతే ఉందో అది కొంచెం పదునుకు వచ్చే టైం అనమాట. అంటే ముగ్గే కలర్ చేంజ్ అయ్యే టైంలో ఈ టైంలో వచ్చిందంటే కనుక నిజంగా ఒక రైతు అనేవాళ్ళు చాలా నష్టపోతారు అనమాట. అది మనం చెప్పలేము. ఎందుకంటే పొలము వేసి ఆ చేతిలో నుంచి ధాన్యం అది లాభం వచ్చినప్పుడు ఉన్న హ్యాపీనెస్ని సో ఇలాగ కష్టపడి ఇలాగ నష్టపోతుంటే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది అనమాట. సో మాకు వచ్చేసి కరెంట్ లేదనమాట. కరెంట్లో 29th కరెంట్ లేదు, 28th కరెంట్ లేదు, వాటర్ లేదనమాట. సో అయినప్పటికీ ఏదో మాకు కొంచెం దేవుడి దయ వల్ల కొంచెం బాగానే ఉన్నామన్నమాట. బట్ చాలామంది కూడా హౌస్ లేకుండా చాలామంది ఉంటారు, తిండి లేకుండా ఉంటారు. సో వాళ్ళని గుర్తు చేసుకుంటూ మేము వెళ్ళిపోతాను, ముందుకు వెళ్ళిపోతాను. సో ఎప్పుడైనా సరే ఏదైనా కష్టం వచ్చింది అనుకున్నప్పుడు నేను సో నాకంటే ఇంకా తక్కువ, సో అంటే మేము పెద్ద ధనికులమని కాదు, ఇంకా ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే గుర్తు చేసుకుంటాను నేను. సో అంతే తప్పగానే అయిపోయి నాకు ఇది లేదు, నాకు ఇది లేదు అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా బాధపడను అనమాట. సో దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ఏదో ఒక గృహం ఇచ్చాడు. సో గృహం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, సో అలాంటి వాళ్ళు ఇంకా ఎంత బాధపడతారని చెప్పేసి ఆలోచిస్తాను. సో ఇక్కడ మీకు క్లిప్స్ అయితే చూపిస్తాను. చెట్లు పడిపోయి, రోడ్డుకి అడ్డంగా పడిపోయి, వరి చేను అంతా కూడా నేలమట్టం అయిపోయి, సో ఒక ఆవిడైతే కనుక మామిడి కూతులో వచ్చేసి తాడి చెట్టు పడిపోయి చనిపోయింది అనమాట. సో చాలామంది చనిపోయారు. సో చాలా నష్టం జరిగిందనమాట. సో తప్పకుండా ఈ వీడియో మనం చూస్తుంటే కనుక ఇందులో షేర్ చేయవలసింది ఏమీ లేదు. సో బట్ ఏంటంటే చిన్న క్లిప్స్ పెడతాను, చూడండి కావాలంటే. సో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.